హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఏం తినాలో అర్థం కానప్పుడు, కొద్దిగా కారంగా అలా తినాలన్నప్పుడు ఈ కరివేపాకు పొడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకోండి, ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ లాగా బాగా వేగేదాకా వేయించుకొని తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోండి. కరివేపాకు బాగా క్రిస్పీగా రావాలి. ఆ విధంగా క్రిస్పీగా వచ్చాక కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దంచుకోవాలి. ముందుగా అయితే ఈ ఎండుమిర్చి ధనియాలు అవి వేసాం కదా, అవి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా దంచుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మిక్సీలో వేసేదానికంటే. కాబట్టి నేనైతే ఎప్పుడు దంచడానికే ప్రిఫర్ చేస్తాను. ఈ విధంగా ఇది మెదిగిపోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా అంతా యాడ్ చేసేసి నీట్గా మెత్తగా అయితే దంచుకోవాలి. కారం మాత్రం మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు పెద్దగా కారంగా ఉండవు కాబట్టి నేను ఒక 5-6 వేసాను. మీరు కారంగా ఉన్నవి వాడితే ఒక 3-4 వాడుకోండి, సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుంటూ దంచుకుంటే మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.